పెద్దపల్లి జిల్లా రామగిరిలోని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ నిర్వహణపై అధికారులు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ముజ్మిల్ ఖాన్, కౌంటింగ్ పరిశీలకులు రామగుండం రాజేష్ సింగ్ రాణా, మంతని సిపి పటేల్, పెద్దపల్లి సిఎన్ శ్రీధర్లతో కలిసి పాల్గొన్నారు. రేపు ఉదయం 8 గంటలకు జేఎన్టీయూ కళాశాల బ్లాక్ 2 నందు జిల్లాలోని పెద్దపల్లి, మంతని, రామగుండం అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని, ముందస్తుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ఉంటుందని అన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం కౌంటింగ్ హాల్లో 14 కౌంటింగ్ టేబుల్, ఒక పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు టేబుల్ ఏర్పాటు చేయడం జరుగుతుందని, ప్రతి టేబుల్ వద్ద కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్, మైక్రో అబ్జర్వర్ ఒక బృందంగా విధులు నిర్వర్తిస్తారని, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3 రిజర్వ్ బృందాలు, 3 పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు బృందాలు అందుబాటులో ఉంటాయని అన్నారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియ సమయంలో ఫామ్ 13A ఎట్టి పరిస్థితుల్లో బయటికి రావద్దని అన్నారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియ నిబంధనల ప్రకారం చివరి రౌండ్ లెక్కింపు ప్రారంభానికి ముందు పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు. తగిన పోస్టల్ మన పోలింగ్ స్టేషన్ ఈ 3 మ్యాచ్ అవ్వాలి. క్లియర్. ఫస్ట్ స్టెప్ ఏంటి, నాకు రావాల్సిన మెషిన్ నాకు వచ్చిందా లేదా, లెక్క పెట్టే ముందు నాదా కాదా చూడాలి కదా, అది మనం ఫస్ట్ చూస్తున్నాం. రెండోది 17C అనే ఒక సర్టిఫికేట్ ఉంటుంది. ఇదంతా మనం ప్యాకెట్ 1 అనే ఒక దాంట్లో పైన పెట్టుండేదండి. సడన్ గా